సార్ ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ పెట్టడం అనేది జరుగుతుంది. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఛత్రపతి శివాజీ అంటే భారతీయులందరికీ ప్రాణం. భారతీయులే కాదు, విదేశీయులకు కూడా ప్రాణం. అలాగే మొఘల్ చక్రవర్తులకు కూడా ప్రాణం. ఎందుకంటే ఆయన యుద్ధం, మొఘల్ చక్రవర్తుల్లో కూడా కొంతమంది ముస్లిమ్స్, అలాగే మన భారతీయుల్లో ముస్లిమ్స్ కూడా మొఘల్ చక్రవర్తుల మీద శివాజీతో పాటు కలిసి యుద్ధం చేశారు. అట్లాంటిది ఇజ్రాయెల్లో ఇవాళ ఆయన యొక్క ఛత్రపతి శివాజీ గారి విగ్రహం పెడుతున్నారంటే మామూలు విషయం కాదు. పెట్టాలి. అట్లాంటి పోరాట యోధులు, దేశం కోసం పోరాడిన వాడు, ధర్మం కోసం కూడా, హిందూ ధర్మం కోసం చాలా ఒక కాళీమాత ఖడ్గంతో ఆయన ఎంత ఆ రోజుల్లో యుద్ధం చేసి దేశాన్ని రక్షించుకున్నాడు, దేశ ప్రజలను రక్షించుకున్నాడు, స్త్రీమూర్తుల్ని కాపాడుకున్నాడు. అట్లాంటి మహానుభావుడు విగ్రహం మనకు ఇజ్రాయెల్లో పెడుతున్నాడు. అంటే ఇజ్రాయెల్లో ఏంటంటే మన భారతదేశం అంటే చాలా అభిమానం. మన భారతదేశం అంటే ఇజ్రాయెల్ వాళ్ళకి చాలా చాలా అభిమానం, గౌరవం. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళు బ్రిటిష్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అయినప్పుడు కూడా మన సనాతన ధర్మం, మన హిందూ తత్వాన్ని చాలా గౌరవిస్తారు, చాలా పూజిస్తారు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే కూడా మనకు చాలా ఇది. ఎన్ని దేశాలు ఎలా ఉన్నా ఇజ్రాయెల్ భారతదేశానికి, అలాగే రష్యా, చాలా పెద్ద పెద్ద దేశాలు కొన్ని ఉన్నాయి మన దేశానికి సపోర్ట్గా ఉంటాయి. నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే శివాజీ అంటే మామూలు గౌరవం కాదు. నాకు చాలా ఆయన యొక్క హిస్టరీ పరంగా చాలా బంధం ఉంది. చాలా చాలా తెలుసు. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు శివాజీ గారి గురించి, వాళ్ళ తల్లిగారి గురించి, ఆయన ఎలా పెంచింది ఏంటి ఇవన్నీ చెప్పేవాళ్ళు. అందరికీ మనకు తెలిసినయే. కానీ ఒక భారతీయుడి విగ్రహం ఇజ్రాయెల్ దేశంలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. దానికోసం చాలా గర్విస్తున్నాను. అలాగే మన భారతీయులు కూడా గర్వించాలి. ఇజ్రాయెల్తో కూడా ఈ రోజు మన ప్రధాని గారు కూడా ఇజ్రాయెల్కి బాగానే సపోర్ట్ గా ఉన్నాడు. అలాగే ఇరాన్ కూడా సపోర్ట్ ఉన్నాడు. మన మోడీ గారు ఏంటంటే ఈ దేశం ఆ దేశం కాదు, మన భారతదేశాన్ని ఇవాళ ప్రతి దేశం గౌరవించే రేంజ్ లో మోడీ గారు ఉన్నారు మెయిన్. ఎందుకంటే అది ఇజ్రాయెలే కాదు, ఇరానే కాదు, అమెరికా కాదు, ఏ దేశమైనా ఆ రేంజ్ లో ఉన్నాడు. ప్రపంచంలో అగ్రగణ్యుడుగా పేరుగాంచుతున్నాడు మోడీ గారు. అలాగే ఛత్రపతి శివాజీ గారు విగ్రహం అక్కడ పెడుతున్నందుకు ఈ మామూలు విషయం కాదు, మన భారతీయులందరూ గర్వించాలి. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన హిందూ ధర్మం కోసం నిలబడే ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయినా సరే, వివిధ రాజులైనా సరే, వాళ్ళని ఎక్కువ శాతం ప్రమోట్ చేసేటోళ్ళు కాదు. ఎక్కువగా మొఘల్స్నే వాళ్ళు ప్రమోట్ చేయడం, పాఠ్య పుస్తకాల్లో కూడా వాళ్ళని చూపించడం, లేదంటే ఔరంగజేబు గురించి చెప్పడం కానీ ఇట్లాంటివి చేశారు. కానీ ఎప్పుడు కూడా మన హిందూ ధర్మం కోసం నిలబడే ఎవరిని కూడా అంత ఎక్కువగా వాళ్ళు ప్రమోట్ చేయలేదు పాఠ్య పుస్తకాల్లో కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంట? కరెక్టే మీరు అనేది 100%. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కానీ, భారతీయ దేశం కోసం పోరాడిన వీరుల గురించి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఎక్కడ చరిత్రలో మన బుక్స్లో ఎక్కడా కూడా వాళ్ళు ప్రచారం చేయలేదు. ఎందుకంటే విద్యార్థులకి ఇట్లాంటి నేర్చుకుంటే దేశభక్తి, దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, జవహర్లాల్ నెహ్రూ ఎవరు, వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి, ముస్లిమ్స్కి, వీళ్ళకి సంబంధించిన సంతానం. కాబట్టి వీళ్ళు ఏంటంటే మన హిందూ ధర్మాన్ని ఇప్పుడు కూడా నొక్కేస్తున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ ఎవరు, ఇటలీ క్రిస్టియన్. అలాగే ఇప్పుడు వాళ్ళ ప్రియాంక గాంధీ మగుడు అతను ఎవరు, క్రిస్టియన్. ఇలాగా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారి భర్త ఎవరు, ఆయన ఒక ముస్లిము. వీళ్ళేంటంటే మన దేశానికి యాక్చువల్లీ వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు కూడా దేశభక్తి అదో ఇదో అంటాడు, మన పప్పు అంటారు మన ఎవరో రాహుల్ని. అట్లాంటిది వాళ్ళకి దేశభక్తి ఏ కోశాన కూడా దేశం కానీ, సనాతన ధర్మం కానీ, హిందూ ధర్మం కానీ, వీళ్ళు వెళ్ళి విదేశాల్లో మాట్లాడిన వీడియోలు కూడా మనకున్నాయి. వాళ్ళకి ఆ భక్తి పొరపాటున వాళ్ళకి లేదు, ఉండదు కూడా, అది రాదు కూడా. అందుకే కదా ఈ రోజున వాళ్ళు భూస్థాపితం అయిపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కదా, కాంగ్రెస్ హటావు దేశ్ బచావ్ అన్నాడు. అలాగే అదే జరిగిపోతుంది. ఇంకా ఒక 2-3 దేశాలు మిగిలి ఉన్నాయి, అవి కూడా బీజేపీ వశం అయిపోతాయి. భారతదేశం హ్యాపీగా ఉంటుంది. అలాగే భారతదేశ ప్రజలు కూడా హ్యాపీగా బతుకుతారు. అయితే గత 400-600 సంవత్సరాల కింద మొఘల్స్ కానీ, ముస్లింలు కానీ వచ్చి మన హిందూ ధర్మాన్ని కావాల్సిన ఏమైనా గ్రంథాలైనా చెరిపేయడం జరిగింది. అలానే 200 సంవత్సరాల కింద వచ్చిన బ్రిటిషర్స్ అయినా సరే వాళ్ళు కూడా అదే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేసింది. ఎందుకంటే హిందూ ధర్మం ఏ రాజుల కోసం కూడా వాళ్ళు ప్రమోట్ చేయలేదు. అలాంటిది ఈ రోజు ఇజ్రాయెల్లో మన దేశం, మన హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు బొమ్మ పెట్టడం చాలా గర్వకారంగా అయితే ఉంది ఇండియాలో మొత్తం. వీళ్ళేంటంటే బ్రిటిష్ సంతానకేనో మొఘల్ చక్రవర్తుల సంతానానికి సంబంధించిన వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే ఒక గవర్నమెంట్. అందుకనే వీళ్ళకి ఇప్పుడు కూడా ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన దేవాలయాలు కూల్చేశారు, మన సనాతన ధర్మాన్ని నాశనం చేశారు. అలాగే మొఘల్ చక్రవర్తులు వచ్చినప్పుడు కూడా మన దేవాలయాలు కూర్చి వాళ్ళ మసీదులు కట్టుకోవటాలు, అలాగే వీళ్ళు చర్చిలు కట్టుకోవటాలు సర్వనాశనం చేస్తారు. అట్లాంటిది వాళ్ళ మన దేశాన్ని
మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రక్షిస్తుంది. ఇది మన దేశం, మన దేశ పార్టీ అన్నమాట. ఏదో విదేశాల నుంచి వచ్చిన పార్టీ కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అనేది కూడా విదేశాల నుంచి వచ్చిన పార్టీయే. ఎక్కడో పుట్టిందంటారు, ఏదో అవుది. ఈ కమ్యూనిస్ట్ కూడా చైనా కమ్యూనిస్టు. ఇట్లా దేశం కోసం, దేశ ప్రజల కోసం పుట్టింది భారతదేశం. బి అంటే భారత్, జే అంటే జనత, జనత అంటే పేద ప్రజలు, దేశం టీ. అలాంటి పార్టీ మనది. దయచేసి మనం మారాలి. ఎందుకంటే ఇక మాట్లాడాలంటే మీడియాల ముందు రెచ్చిపోయి ఏదో మాట్లాడితే బాగోదని కొంచెం ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఏంటంటే మనందరూ మారాలి, ప్రతి ఒక్కళ్ళు మారాలి. ప్రేక్షకుల్లాగా చూడకూడదు. ఏదైనా గొడవ జరుగుతుంది అనుకో, ఇప్పుడు 10 మంది ఏదైనా గొడవ అవుతుంది అనుకో, హిందువులకో ముస్లిమ్స్కో, వాళ్ళు 100 మంది వచ్చేస్తారు. మనోడు ఒక్కడు కూడా మారడు, ఒక్కడు కూడా కదలడు. దయచేసి ఇక నుంచి మారండి. అంటే వాళ్ళని ఏదో కొట్టాలో తిట్టాలని కాదు. మన యూనిటీని, మన దేశాన్ని, మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. కాబట్టి మారాలి. ఇక నుంచి కానీ మన గుళ్ళ జోలికి కానీ, మన గోపురాల గురించి కానీ, మన సనాతన ధర్మం జోలికి కానీ ఎవడొచ్చినా సరే అన్ని ఏదైనా చేయండి, నరకండి, ఏదైనా చేయండి, అర్థమైందా? కానీ మన దేశాన్ని మనం మాత్రం కాపాడుకోవాలి 100%. థ్యాంక్ యూ సార్.